హలో, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కావచ్చు అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్లో ఆర్ ఎనీ ఎగ్జామ్లో ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ నుంచి ఐయూసీఎన్ రెడ్ లిస్ట్లో మెన్షన్ చేసినటువంటి ఈ యొక్క క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీసీస్ కావచ్చు అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్, వల్నరబుల్ స్పీసీస్ అనేటువంటి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఈ కాంటెక్స్ట్లో లాస్ట్ క్లాస్లో మనకి ఎండేంజర్డ్ ఈ యొక్క క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీసీస్ గురించి వీడియో చేశాను. అండ్ నెక్స్ట్ ఈ రోజు వచ్చేసి మనకి ఎండేంజర్డ్ స్పీసీస్కి సంబంధించి వీడియో అనేటువంటిది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో కంప్లీట్ ప్రతి ఒక్క స్పీసీస్ ఏదైతే మనం మాట్లాడుకుంటామో అన్నీ కూడా ఎండేంజర్డ్ లిస్ట్లో మెన్షన్ చేసినటువంటివే. నా ఆల్రెడీ ఈ రిస్క్ పెరిగే కొద్దీ అంటే ఎండేంజర్డ్, క్రిటికలీ ఎండేంజర్డ్, అదేవిధంగా ఎక్స్టెంట్ ఇలా పెరిగే కొద్దీ మనకి ఆ స్పీసీస్ యొక్క ఎక్స్టెన్షన్ పెరుగుతుంది. అంటే స్పీసీస్ యొక్క ఎక్స్టెన్షన్ అంటే అంతరించిపోయేటువంటి అవకాశం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. సో సోర్స్ వచ్చేసి మనకి ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఏకేఎస్ఐఎస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత పీడిఎఫ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, హ్యాపీగా చదువుకోవచ్చు. నెక్స్ట్ మనకి సో ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ ఇన్ న్యూస్ 2024. సో ఇండియన్ ప్యాంగోలిన్. సో ఈ యొక్క ఇండియన్ ప్యాంగోలిన్ అనేటువంటిది ఎక్కువగా బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో నివాసం అనేటువంటిది ఉంటుంది. అండ్ హ్యాబిటేట్ వచ్చేసి ఆ దేశాల్లో కూడా ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే ఫారెస్ట్ ఏరియాస్లో, సవర్నా ఏరియాస్లో అండ్ టెరెస్టీరియల్ అంటే భూ ప్రదేశాల్లో కూడా ఉంటుంది. నా ఇండియన్ స్కిమ్మర్ వచ్చేసి ఎక్కువగా వెట్లాండ్స్లో ఉంటుంది అండ్ మెరైన్ ఏరియాస్లో కూడా ఉంటుంది. భారతదేశంలో నేటివ్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇండియన్ సాఫ్ట్ షెల్ టర్టిల్ అనేటువంటిది ఎక్కువగా వెట్లాండ్స్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా అక్వాటిక్ ఏరియాస్ అంటే ఎక్కువగా వాటర్ కలిగినటువంటి ప్రదేశాల్లో ఉంటుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్ అనేటువంటి దేశాల్లో నేటివ్ స్పీసీస్గా ఉంది. నా ఇండియన్ కంగారో లిజర్డ్ అనేటువంటిది ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇండియాలో ఇది కేరళ మరియు తమిళనాడు స్టేట్లో ఉంది. ఇది ఎండేంజర్డ్ లిస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఓషన్ సిండరెల్లా స్నేల్ అనేటువంటిది ఎక్కువగా మనకి అమెరికా, తర్వాత పెట్రోరికో, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, సో ఈ ప్రదేశాల్లో నేటివ్ స్పీసీస్గా ఉంది. సో అక్కడ కూడా ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కువగా ఇది మనకి లభించేటువంటి అవకాశం ఉంటుంది. నౌ దోస్తవాన్ డైక్స్ ఇండియన్ మ్యాలో అనేటువంటిది కూడా వర్జిన్ ఐలాండ్స్, యూఎస్ఏ, బ్రిటిష్ అనేటువంటి కంట్రీస్లో ఫారెస్ట్ ఏరియాస్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ ఓషన్ పంక్ రాక్ స్నేల్ అనేటువంటిది మ్యారిటైమ్ ఏరియాస్లో ఎక్కువగా సముద్ర డీప్ ఏరియాస్లో ఉంటుంది. అండ్ కంట్రీ వచ్చేసి నేటివ్ ఆరిజిన్ కంట్రీ వచ్చేసి మారిషస్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇండియన్ బెల్లడొన్నా అనేటువంటి ఈ యొక్క ప్లాంట్ స్పీసీస్ ఏదైతే ఉందో హ్యాబిటేట్ వచ్చేసి ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది. నేటివ్ కంట్రీస్ అంటే ఎక్కువగా నివాసం అనేది అంటే ఇది ఏ కంట్రీలో నేటివ్గా ఉంది అంటే ఇండియాలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అదేవిధంగా ఇరాన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆఫ్ఘనిస్తాన్లో కూడా అంటే భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇది నేటివ్ స్పీసీస్గా ఉంది. నెక్స్ట్ ఇండియన్ ఐడ్ టర్టిల్ అక్వాటిక్ ఏరియాస్లో ఉంటుంది. బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్. తర్వాత జేపోర్ గ్రౌండ్ గేకో ఇది ఒక లిజర్డ్ వెరైటీ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా స్టేట్లో ఎక్కువగా మనకి లభిస్తుంది. అంటే ఈ యొక్క స్పీసీస్ అనేది నేటివ్గా ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎక్కువగా ఇది ఫారెస్ట్ ఏరియాస్లో ఉంటుంది. తర్వాత బౌలెంజర్స్ ఇండియన్ ఫ్రాగ్, నేను నిన్న కూడా చెప్పాను, టాడ్ అన్నా ఫ్రాగ్ అన్నా కూడా అదే స్పీసీస్కి చెందినటువంటిది. సో హ్యాబిటేట్ వచ్చేసి మనకి ఎక్కువగా వెట్లాండ్స్లో కానివ్వండి, అదేవిధంగా ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో నేటివ్ స్పీసీస్గా ఉంది. తర్వాత మలయన్ తాపీర్ అనేటువంటిది గ్రాస్ ల్యాండ్స్, ఫారెస్ట్ ఏరియాస్, వెట్లాండ్స్లో ఎక్కువగా ఉంటుంది. నేటివ్ వచ్చేసి ఇండోనేషియా, సుమత్రా దీవులు, అదేవిధంగా మలేషియా, మయన్మార్, థాయిలాండ్ కంట్రీస్లో ఈ మలయన్ తార్ అనేటువంటిది ఉంది. నెక్స్ట్ మనకి ఇండియన్ డాట్ ఫ్రాగ్ ఇది హ్యాబిటేట్ వచ్చేసి ఫారెస్ట్ ఏరియా, వెట్లాండ్స్లో అండ్ అదేవిధంగా నేటివ్ స్పీసీస్ వచ్చేసి ఏ కంట్రీలో అంటే ఇండియాలో ఉంది. నౌ ఇండియన్ ఎల్లో నోస్డ్ ఆల్బెట్రాస్ అనేటువంటి ఒక డక్ టైప్ ఆఫ్ స్పీసీస్ ఇది. సో హ్యాబిటేట్ వచ్చేసి గ్రాస్ ల్యాండ్స్, మెరైన్ అండ్ ఓషనిక్ ఏరియాస్, ఈవెన్ వెట్లాండ్స్లో కూడా ఉంటుంది. అండ్ నేటివ్ వచ్చేసి మనకి న్యూజిలాండ్ అండ్ అదేవిధంగా సౌత్ ఆఫ్రికా కంట్రీస్లో నేటివ్ స్పీసీస్గా ఉంది. నౌ టేక్ వచ్చేసి మనకి ప్లాంట్ స్పీసీస్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క డెసిడియస్ ఫారెస్ట్, అదేవిధంగా మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్లో ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఉదాహరణకి శేషాచలం హిల్స్ అనేటువంటి టేక్, చందనం ఇవన్నీ కూడా ఫేమస్ అనమాట. నేటివ్ కంట్రీస్ వచ్చేసి ఇండియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఒకటి, అండ్ అదేవిధంగా థాయిలాండ్, మయన్మార్, లావోస్,
అదేవిధంగా ఈ యొక్క పీపుల్స్ రిపబ్లిక్ చైనా ఒకటి. సో ఇట్లా సారీ నెక్స్ట్ మనకి హ్యాబిటాట్ అండ్ ఎకాలజీ, ఈ యొక్క ఏషియాటిక్ ఎలిఫెంట్కి సంబంధించి హ్యాబిటాట్ ఎకాలజీ వచ్చేసి ష్రబ్ ఐలాండ్స్ కానివ్వండి, టెరిస్ట్రియల్ ఏరియాస్లో ఉంటుంది, గ్రాస్ ఏరియాస్లో ఉంటుంది, గ్రాస్ ల్యాండ్స్లో ఉంటుంది. అండ్ నేటివ్ కంట్రీస్ వచ్చేసి ఏషియాటిక్ ఎలిఫెంట్స్ మయన్మార్, అదేవిధంగా మలేషియా, లావోస్ అండ్ ఇండియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, చైనా, ఈ దేశాలన్నింటిలో కూడా ఈ యొక్క ఏషియన్ ఎలిఫెంట్ అనేటువంటిది నేటివ్గా ఉంది. అండ్ ఇండియన్ ఓషన్ హంప్ బ్యాక్డ్ డాల్ఫిన్, ఇండియన్ ఓషన్ హంప్ బ్యాక్డ్ డాల్ఫిన్. సో ఇది వచ్చేసి మనకి మెరైన్ ఏరియాస్లో, ఇంటర్డేల్ ఏరియాస్లో ఉంటుంది, ఎక్కువగా ఓషనిక్ ఏరియాస్లో, ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉంటుందన్నమాట స్పీసీస్ వచ్చేసి. తర్వాత ఇండియన్ పికాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్, ఇండియన్ పికాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్ వెట్లాండ్స్లో ఎక్కువగా ఉంటుంది. వెట్లాండ్స్ అంటే విత్ ఇన్ ద కంట్రీ వెట్లాండ్స్లో అండ్ అక్వాటిక్ ఏరియాస్లో ఉంటుంది. బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్లో నేటివ్ స్పీసీస్గా ఉంది. స్పాట్ లీప్డ్ ఫ్రాక్, లీప్ అంటే జంప్ చేస్తూ ఉండడం. సో హ్యాబిటాట్ అండ్ ఎకాలజీ వచ్చేసి ఫారెస్ట్ ఏరియాస్లో, నేటివ్ వచ్చేసి ఇండియాలో ఈ యొక్క స్పీసీస్ అనేది కలదు. నెక్స్ట్ మనకి ఇండియన్ నారో హెడెడ్ సాఫ్ట్ షెల్ టర్టిల్, ఇండియన్ నారో హెడెడ్ సాఫ్ట్ షెల్ టర్టిల్ హ్యాబిటాట్ వచ్చేసి మనకి వెట్లాండ్స్లో ఉంటుంది. నేటివ్ వచ్చేసి బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, పాకిస్తాన్. అండ్ వైల్డ్ వాటర్ బఫెల్లో, వైల్డ్ వాటర్ బఫెల్లో ఇక్కడ మీకు పిక్చర్ కూడా చూడొచ్చు. హ్యాబిటాట్ వచ్చేసి ఎక్కువగా వెట్లాండ్స్లో, ఫారెస్ట్ ఏరియా, సఫన్నా ఏరియాస్లో, గ్రాస్ ల్యాండ్స్లో. నేటివ్ వచ్చేసి భూటాన్, కాంబోడియా, ఇండియా, మయన్మార్, నేపాల్, థాయిలాండ్, ఈ కంట్రీస్లో నేటివ్ స్పీసీస్గా ఉంది. ధోలే అనేటువంటిది కూడా ఇక్కడ చూడొచ్చు. ధోలే అనేటువంటిది ఇదొక ఫాక్స్ టైప్ లాగా ఉంటుంది చూడడానికి. సో ధోలే అనేటువంటిది ఫారెస్ట్ ఏరియాస్లో, గ్రాస్ ల్యాండ్స్లో. కంట్రీ వచ్చేసి మనకి నేపాల్, థాయిలాండ్ కానివ్వండి, ఇండియా, ఇండోనేషియా, కాంబోడియా, చైనా, భూటాన్, బంగ్లాదేశ్ కంట్రీస్లో ఉంది. నెక్స్ట్ హాగ్ డీర్ అనేటువంటిది గ్రాస్ ఐలాండ్స్ అండ్ వెట్లాండ్స్లో ఉంటుంది. సో బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, ఇండియా, కాంబోడియా, భూటాన్లో ఉంది. అండ్ ఎల్లో మానిటర్. సో ఈ స్పీసీస్ చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో వాటి యొక్క నేటివ్ కంట్రీ ఎక్కడ ఉంది, అవి ఏ లిస్ట్లో ఉన్నాయి, ఆ స్పీసీస్ పేరు ఇచ్చి ఎండేంజర్డా, క్రిటికల్ ఎండేంజర్డా, వల్నరబుల్ అని అడిగే అవకాశం ఉంది. లేదు అంటే అది ఏ కంట్రీలో ఉందని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో నేటివ్ వచ్చేసి బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా. సో ఇక్కడ ఎక్కువగా నివసిస్తుంది అంటే గ్రాస్ ల్యాండ్స్లో అండ్ వెట్లాండ్స్లో ఎక్కువగా ఉంటుంది ఎల్లో మానిటర్ అనేటువంటిది. సో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా అప్డేటెడ్గా ఉన్నటువంటి IUCN రెడ్ లిస్ట్ ఎండేంజర్డ్ స్పీసీస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.